హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. మా జర్నీ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది. కొంచెము నైట్ మోడ్లోనే వెళ్తున్నట్టుగా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం జరిగింది. సో మరీ ఎర్లీ మార్నింగ్ కాదులేండి, జస్ట్ ఒక 5:45 అలా అయ్యింది. ఆ టైంలో వెళ్ళాం, కానీ మాకైతే చీకట్లో వెళ్ళడం చాలా రోజుల తర్వాత ఇలా జరిగింది. సో వెళ్తూ ఉంటే మాకైతే రింగ్ రోడ్ మీద చాలా ఫాగీగా ఎంత బాగా అనిపించిందో క్లైమేట్ అయితే. సో ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ చాలా రోజుల తర్వాత ఈ ఫాగీని చూస్తూ మేమైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలామంది నన్ను ఈ మధ్య క్వశ్చన్ వేస్తున్నారు, మీరు దగ్గరలో ఉన్న టెంపుల్ని చరిత్రాత్మకంగా ఉన్న చూపిస్తున్నారు, అలా కాకుండా కాస్త దూరంలో ఉన్న టెంపుల్, అది తెలిసి తెలియని టెంపుల్ని చూపించమన్నారు. సో దానికోసమే అండి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ టైం మా పిల్లలైతే ఈ డుబ్బు బాబు అయితే ఎంజాయ్ చేస్తూనే వెనక సీట్లో ఉంటూ కింద కూర్చొని పైన కూర్చోవడం, అలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఏదో పడుతూ మీద కింద అలా చేస్తుంటారు. నేను కూడా ఏమనకుండా వదిలేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ అయితే కొంచెం కేర్ తీసుకుంటాను. సో అలా పిల్లలు ఎంజాయ్ చేస్తూ మా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఆల్మోస్ట్ నియర్లోనే ఉన్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? కాళేశ్వరం వెళ్తున్నామండి. సో ఇదైతే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో వెళ్ళొచ్చు, లేదంటే కరీంనగర్, హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళే రూట్లో, రెండు ఉండే వేలో వెళ్ళొచ్చు అండి. కరీంనగర్ నుంచి వెళ్తే 4.5 నియర్లీ 5 అవర్స్లో వెళ్తాం. కరీంనగర్ కాకుండా వరంగల్ నుంచి వెళ్ళాలి అంటే ఇదైతే ఆల్మోస్ట్ 5 అవర్స్ 10 మినిట్స్ పడుతుందండి. మేమైతే వెళ్ళిపోయాము, ఇంకొచ్చేసాం కాళేశ్వరం టెంపుల్కి. ఈ టెంపుల్ వచ్చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. టెంపుల్ని చూస్తున్నట్లయితే మీకు ముఖద్వారం దగ్గర పెద్ద శిఖరం లాగా కనిపిస్తూ ముఖద్వారం ఎంట్రెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది ఓన్లీ 1 ఎంట్రెన్స్ మాత్రం ఉండదండి. ఈ టెంపుల్కి 4 ఎంట్రెన్స్ ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని అలా అన్ని డివైడ్ చేసి ఏలో వెళ్ళినా మనకైతే టెంపుల్లోకి వెళ్ళిపోతాం. ఎంట్రన్స్ అయితే పెద్ద దర్వాజా పెట్టేసి ఇలా నిర్మాణం అయితే చాలా బాగా కట్టారు. ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాం. మేమైతే తూర్పు ద్వారా వెళ్ళడం జరిగింది. తూర్పు ద్వారా వెళ్తే లోపలికైతే ఎంట్రన్స్ వెళ్ళగానే ఇలా పెద్దగా కనిపిస్తూనే ఉంటుంది. లోపల ఎక్కడా లేని విశిష్టత ది గుడిలోనే ఉందండి. 4 ముఖద్వారాలు ఉండడం, 4 ముఖద్వారాల నుంచి ప్రజలు రావడం, భక్తులు రావడం, అంతేకాకుండా 4 ముఖద్వారాలకు ధ్వజస్తంభాలు ఉండడం, అంతేకాకుండా ఇక్కడ నంది విగ్రహాలు ఉండడం, అది కూడా నందీశ్వరుడు ముఖద్వారం దగ్గర 4 వైపులా ఉండడం, 4 వైపుల నుంచి వచ్చి దేవుడిని దర్శనం చేసుకోవడం ఇక్కడ ఒక పెద్ద విశిష్టత ఉందండి. కాళేశ్వరం టెంపుల్ని గురించి చరిత్ర తెలుసుకోవాలి అంటే ఆల్మోస్ట్ మనం చదువుకున్న పుస్తకాల్లో ఉన్నవేనండి, కానీ ఇంకా చెప్పాలంటే చాలా హిస్టరీయే తెలిసి తెలియక మనకైతే తెలుస్తుంది. అదంతా నేను ఈరోజు ఈ వ్లాగ్లో చెప్తాను. సో మేమైతే ఎంటర్ అయిపోయాక మాకు నందీశ్వరుడు చాలా బాగా ప్రశాంతంగా చూసుకున్నాం. నేను చెప్పాను కదండి, ఇక్కడ తూర్పు, దక్షిణ, పడమడ, ఉత్తర అన్ని భాగాలు, ఇది ఒక ద్వారం నుంచి వచ్చే వే అనమాట. సో ఇక్కడ కూడా ప్రజలు అలాగా భక్తులు వస్తూనే ఉంటారు లోపలికి. సో ఆ తర్వాత అయితే ధ్వజస్తంభము ఇలా ఉండడం, ఇక్కడ నందీశ్వరుడు ఉండడం, ఆ తర్వాత టెంపుల్ మధ్యలో ఉండడం, ఇంకా అంత చరిత్ర చెప్పాలి అంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనే చెప్పాలి. 11వ శతాబ్దంలో కాకతీయుల వంశంలో ఉన్న వాళ్ళు ఈ గుడి నిర్మాణం చేశారు. సో అంతేకాకుండా 11వ శతాబ్దంలో అంటే ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఒకే పానవట్టం మీద ఈ 2 లింగాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడైనా గర్భగుడిలో ఒకే లింగం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం గుడి లోపల 2 లింగాలు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి లింగాలు. పాత అంటే పూర్వం చూసుకుంటే ఈ టెంపుల్ అంతా ఇలా పాతగా ఉన్న నిర్మాణం ఉన్న ఇక్కడ ఒక ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా వీడియో తీయడం జరిగింది. ఇక మనమైతే ఎంటర్ అయిపోదాము ఇంకా స్టోరీలోకి. అదే అండి హిస్టరీలోకి. మరి స్టోరీ అంటుంది మూవీ అనుకోకండి, కాళేశ్వర టెంపుల్ యొక్క హిస్టరీ గురించి చెప్పబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దంలో కాకతీయుల వంశం వాళ్ళు స్థాపించారు. నేను ఇందాక చెప్పినట్టుగానే ఒకే వానవట్టం పైన 2 లింగాలు దర్శనం ఇస్తారు, కాళేశ్వరుడు, ముక్తేశ్వర లింగానికైతే 2 నాసిక రంధ్రాలు ఇలా ఉంటాయండి. మనం వాటర్ పోస్తే ఆ వాటర్ అనేది ఇక్కడ ఎక్కడ కనిపించదు, లోపలికి వెళ్ళిపోతూ గోదావరి నదిలోకి వెళ్ళిపోయి అక్కడ కలుస్తుందని చెబుతున్నాను.
పురాణం ప్రకారం అయితే 1140లో కాకతీయుల వంశంలో రెండవ పోలరాజు అనే రాజు ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టి కొంచెం అభివృద్ధి చేసి అలా చేయడం జరిగిందంట. ఆయన కాలంలోనే మంత్రి వెల్లంకి గంగాధరుడు అనే అతను ఇంకా గుడి నిర్మాణంలో ఇంకా చాలా చేసి అభివృద్ధి చేసి కొంచెం మార్పులు చేర్పులు చేసి గుడి నిర్మాణాన్ని ఇంకా బాగా చేశారట. ఆయన కాలంలోనే ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందిందని చెబుతున్నారు ఇక్కడ. అయితే ఈ కాళేశ్వరం గుడిలో ఎందుకు రెండు లింగాలు ఉన్నాయి, అది కూడా కాళేశ్వరుడని ముక్తేశ్వరుడని ఎందుకు పిలుస్తున్నారు? యముణ్ణి ఎవరు ఈ దేశంలో పూజించరు, కానీ ఈ గుడిలో కాళేశ్వరుడిగా పేరొందుతూ యముడిని ఎందుకు పూజిస్తున్నారు? ఇవన్నీ చాలా గమ్మత్తుగానే అనిపిస్తాయండి, కానీ చరిత్ర మాత్రం చాలానే చెబుతుంది. అంతేకాకుండా ఒకే పానవట్టం మీద రెండు లింగాలతో ప్రతిష్ఠించి, అదే కాకుండా ఇక్కడ యమకోణం అని, యమకోణంలో నుంచి వెళ్తే ఏం జరుగుతుందని, ఇక్కడ గండు దీపం అని, గండు దీపం ద్వారా ఏం జరుగుతుందని, ఇవన్నీ చాలా విషయాలే ఉన్నాయండి. ఇంకా కాకుండా ప్రాణహిత నది అని, గోదావరి ఇంకా సరస్వతి పుణ్యనదుల సంగమంగా కలిసిన త్రివేణి సంగమంగా ఇక్కడ మనం చూడొచ్చు. అంతేకాకుండా నది వాతావరణంలో అంత చుట్టూరా అర్ధచంద్రాకారంలో ఉంటూ ప్రశాంతమైన వాతావరణంలో గుడి నిర్మాణం అనేది ఉంటుంది. అయితే పూర్వ చరిత్ర ప్రకారం ఇక్కడ ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ముక్తిని పొంది యమలోకానికి రాకుండా ఉండడం చూసి యముడు బాధపడుతూ ఉన్నాడంట. అప్పుడు భూలోకానికి వచ్చి ఏం జరుగుతుందని చూడగా ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ముక్తిని పొందుతున్నారని తెలిసి అప్పుడు శివుడి కోసం యముడు బాగా తపస్సు చేసి చాలా రోజుల వరకు తపస్సు చేస్తూనే ఉన్నాడంట. ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఇలా అడిగాడంట, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు అంటే, లేదు పూర్వము నుంచి ఇక వచ్చే కలియుగంలో చాలా పాపాత్ములు ఎక్కువైపోయి నీ లోకంలో స్థలం లేక చాలా బాధపడతావని చెప్పి ఇలా చేయడం జరుగుతుంది. కాబట్టి నువ్వేమి బాధపడకు, నీకు ముక్తిని కలిగిస్తాను. నువ్వు నాకు పక్కనే కాళేశ్వరుడిగా ఉంటూ ముందు నిన్ను దర్శనం చేసుకున్నాకే నన్ను దర్శించుకోవాలని చెప్పి ఇలా చేసిన వాళ్ళకే నీకు ముక్తి కలిగిస్తానని చెప్పాక ఇలా ఇద్దరు కలిసి ఒకే పానపట్టంపై ఇక్కడ ఉన్నారని చెబుతున్నారు. ఇది చరిత్ర. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ చెప్తానండి. ఆ తర్వాత ఇక్కడ అభిషేకానికి అయితే చాలా రకాల టైప్స్ ఆఫ్ అంటే పేర్లు, వాటి కుంకుమార్చన అలా ఉన్నాయండి. మేమైతే అభిషేకానికి టికెట్ తీసుకున్నాము, అది వచ్చేసి 1000 రూపీస్. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఇలా వెయిటింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 40 minutes 1 hour పడుతుంది. అలా వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అక్కడ గోత్రనామాలు చదివి ఆ తర్వాతే లోపలికి గర్భగుడిలోకి తీసుకెళ్తారు పంతులు గారు. అయితే ఇక్కడ మాత్రం గర్భగుడిలోకి వెళ్ళే ముందు గణేష ఉంటాడో అక్కడ దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా. ఈ లోపు మేము వెయిట్ చేస్తుంటే మా చిన్నోడు బీవసం చూడండి, ఎక్కుతూ దిగుతూ ఇలాగే చేస్తూ ఉంటాడు. వాడిని ఆపడం చాలా కష్టం, అయినా పర్వాలేదని అలా చేస్తున్నాం. ఆ తర్వాత మేమైతే అభిషేకానికి గర్భగుడిలోకి వెళ్ళాం. 2 దేవుళ్ళను పూజ చేస్తూ 2 శివలింగాలకు అభిషేకం చేస్తూ ఆ వాటర్ ఎలా వెళ్తుందని మేము అబ్జర్వ్ చేస్తూ చాలా హ్యాపీగా ఆనందంగా అసలు చూస్తూనే చాలా తృప్తిగా సంతోషంతో మేమైతే చాలా బాగా అభిషేకం చేసుకున్నామండి. దేవుణ్ణి పూజ చేసుకొని చాలా బాగున్నాడు. ప్రశాంత వాతావరణం లాగా మాకు మనసుకు తృప్తి కలిగింది. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకునే వాళ్ళు కంపల్సరీగా పంచ కట్టుకొని వెళ్ళాలని రూల్ ఉందండి. మాకు తెలియక మేము అభిషేకం చేపిస్తామని కూడా అనుకోకుండా వెళ్ళాము. అక్కడే తీసుకొని కొనుక్కొని చేసుకున్నాం. అయితే ఇలా అభిషేకం చేసిన ప్రతి వాళ్ళకైతే 2 లడ్డూల్ని ప్రసాదంగా వాళ్ళు ఇస్తారు. ఈ లడ్డు కూడా చాలా బాగుందండి, చాలా టేస్టీగానే ఉందండి. లడ్డు తిన్నాక కూడా మాకు చాలా బాగా అనిపించింది. సో ఎవరైనా చేయించాలి అభిషేకం అన్నప్పుడు కంపల్సరీగా పంచ తీసుకొని వెళ్ళండి. మేమైతే తీసుకెళ్ళలేదు, మేము చేయిస్తాం అనుకోలేదు. ఆ తర్వాత అంటే దర్శనం అయిపోయి ఇంకా అభిషేకం తర్వాత బయటికి వస్తే నందీశ్వర దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడే పక్కనే చండీశ్వర ఆలయం ఉంటుంది, అక్కడ ఆ దేవుణ్ణి కూడా పూజ చేసుకోవచ్చు. అయితే ఈ గుడి చుట్టూరు అయితే చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి టెంపుల్స్. చిన్న చిన్నగా పెద్ద పెద్దగా అలా అన్ని రకాల టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. అయ్యవారి దర్శనం తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకోవాలి కదండి, అందుకని ఇక్కడ పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. అమ్మవారు అయితే చాలా ప్రశాంతంగా మనల్ని దీవిస్తున్నట్టుగా చాలా బాగున్నారండి అమ్మవారు అయితే. ఇక్కడ మాత్రం కుంకుమార్చన పూజలు కూడా జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు చాలామంది చేయించుకుంటున్నారు, అది కూడా చూసాం మేము. చాలా బాగా జరిగింది మాకైతే దర్శనం. ఆ తర్వాత పక్కనే శ్రీరాముడి ఆలయం కూడా ఉందండి ఇక్కడ ఈ గుళ్ళో లోపలనే. అక్కడ కూడా మేము వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము. అంతేకాకుండా బయటికి వచ్చి చూస్తే సెంటర్లో ఇక్కడ అయితే కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఏంటంటే
అయ్యగారి అమ్మవారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారట ఇక్కడ. అంతేకాకుండా బయట నుంచి వచ్చిన భక్తుల కళ్యాణాలు కూడా ఇక్కడే చేస్తున్నారని చెబుతున్నారు. చాలా బాగా ఉందండి కళ్యాణ మండపం అయితే. చూస్తున్నంతసేపు తనివి తీరడం లేదు. చుట్టూరు ఆలయాలు, మధ్యలో అయ్యగారి ఆలయం, ఎంత చూసినా తనివి తీరనిగా, మరిచిపోలేని విధంగా, మనసుకు తృప్తి కలిగే విధంగా ఉన్న ఈ టెంపుల్ చరిత్ర తెలుసుకునే కొద్దీ ఇంకా చెప్తానండి, ఇంకా టెంపుల్ హిస్టరీ. ఇక ఈ విషయానికి వస్తే ఏ విషయం అనుకుంటున్నారా? యమకోణం విషయం అండి. ఇక్కడ ఇంత దర్శనం చేసుకొని యమకోణంలో నుంచి దూరి వెళ్ళి అలా దర్శనం చేసుకోకపోతే యమలోకానికి ప్రాప్తి ఉండదు అంటున్నారు. అంటే మనం యమలోకానికి వెళ్ళకుండా మనం మంచి లోకానికి వెళ్ళే ప్రాప్తి వస్తుందని చెబుతున్నారు. ఇలా వెళ్ళడం వల్ల మనకు మంచి జరిగి యమలోకాన్ని, అంటే మనం చనిపోయిన తర్వాత మంచిగా వెళ్ళే లోకానికి వెళ్తామని చెప్తున్నారు. ఈ యమకోణంలో నుంచి వెళ్ళి ఇలా వాళ్ళ డైరెక్షన్స్ కూడా ఇక్కడ ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళేసి అలా మనం బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ గండదీపం అని ఒక ఆలయం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే గండదీపానికి నూనె ఎప్పుడు 24 అంటే ఇక్కడ 365 డేస్ దీపం వెలుగుతూనే ఉంటుంది. అక్కడ నూనె కూడా ఉంటుంది. అది పోసి దేవుణ్ణి స్మరించుకుంటే మనకేమన్నా గండాలు ఉన్నా కూడా అవి మనకు దరిచేరకుండా మనకు ప్రాప్తి కలుగుతుందని, వాటికి జోలి రాదని ఇక్కడ చెబుతున్నారు. అది కూడా మేము అలా చేయడం జరిగింది. చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము, నూనె పోసి అలా చేసేసి. ఇంకా గండాలంటే మనకు కొన్ని తెలియని విషయాలు ఉంటాయి, వాటి నుంచి తప్పించుకునే విధంగా ఇది ఒక మార్గం అన్నమాట. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ చాలామందికి, అంటే మనలోనే మనకు చాలామందికి కొన్ని లోపాలు, అంటే కొన్ని దోషాలు ఉంటాయి. ఒక కుజదోషం అని, కాలసర్ప దోషం అని, పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు పుట్టకుండా, కొందరికి ఇంకా రకరకాల దోషాలు అంటూ ఉంటాయి. వాటి అన్నిటికీ ఇక్కడ పూజలు చేస్తారు. కాలసర్ప దోషం అని, కుజదోషం అని, ఇంకా అన్ని రకాలుగా ఇక్కడ పూజలు అయితే చాలా చక్కగా చేస్తారు. గుడి చుట్టూరు అయితే ఇలా అన్ని రకాల శిల్పాలు అయితే ఉన్నాయండి. దేవుళ్ళని ప్రతిష్ఠించారు. అవతారాలని, అన్ని రకాల దేవతల స్వరూపాలు, వాటి అన్ని గుడి చుట్టూరా చాలానే ఉన్నాయి. టెంపుల్లో అయితే సపరేట్గా దీపాలు వెలిగించడానికి సపరేట్ ప్లేసే ఉందండి. అక్కడ చాలామంది భక్తులు దీపాలు వెలిగిస్తూ అలా సపరేట్గా పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత టెంపుల్ నుంచి బయటికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో సూర్య భగవాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడికే మేము వెళ్తున్నాము. అక్కడే రావి చెట్టు కూడా ఉంటుంది, చాలా పెద్దగా, చాలా పురాతనమైన రావి చెట్టు ఇది. సో అక్కడికి వెళ్ళి తిరిగి చుట్టూ తిరిగాక ఆ తర్వాత దేవుడి దర్శనం అనేది జరిగిందండి మాకు. తర్వాత బయటికి వస్తే రైట్ సైడ్లో ఇలా పెద్దగా శివలింగం అయితే దర్శనం ఇస్తాడు. సో అక్కడ కూడా మేము పూజ చేసుకొని ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా కాళేశ్వర టెంపుల్ తర్వాత మేము ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము. అక్కడ దగ్గరలోనే కేఎస్ఆర్ అనే మెస్ బాగుందని చెప్పారు మాకు. అక్కడికి వెళ్తే చాలా బాగుందండి. చాలా రకాల 3-4 టైప్స్ ఆఫ్ చేశారు వాళ్ళు, బాగుంది, తిన్నాం మేము. ఇంకా గుళ్ళో కూడా అన్నదానం ఉంటుంది అన్నారు, కానీ అది మాకు ఇంకా మేము అడగలేదండి, చాలా ఆకలితో ఉన్నాం అప్పటికే. ఆ తర్వాత మా లంచ్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళాము ఇంకా గంగా దగ్గరికి, అదే అండి గోదావరి గట్టు దగ్గరికి వెళ్ళాం. చాలా ప్రశాంత వాతావరణం, గోదావరిని చూస్తే ఇంకా ఎందుకు ఉండమండి, అక్కడ చాలా బాగుంది. ప్రశాంత వాతావరణంలో త్రివేణి సంగమం అని అంటారు ఇక్కడ. త్రివేణి సంగమం అని ఎందుకు అంటారంటే ఇక్కడ సరస్వతి, గోదావరి, ప్రాణహిత 3 నదుల పాయగా వచ్చి ఈ గోదావరి గట్టంతా అర్ధచంద్రాకారంలో ఉంటూ మనకు దర్శనమిస్తూ 3 పాయల త్రివేణి సంగమంగా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బోట్లు ఉంటాయి.
ఎవరికి కావాల్సిన వాళ్ళు అటు ఇంకొక ఒడ్డు ఉంటుంది, అటువైపు ఒడ్డుకు వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించే వాళ్ళు, అక్కడ స్నానాలు చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. అలా మేము కూడా వెళ్ళామండి. చిన్న బోట్లో వెళ్ళాము. ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ వరకు పడతారు అందులో. అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కరికి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటారు అప్ అండ్ డౌన్ కలిసి. సో వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు బోట్ వాళ్ళు ఉంటారండి, అక్కడ మనల్ని తీసుకొని దింపడం. అలా మా జర్నీ చేస్తుంటే చాలా బాగా అనిపించిందండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మా ట్రావెల్స్ వ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉంటే మాకు వాటర్లోనే ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నవి మీకు చూసింటారు. చాలా బాగా అనిపించింది. అవతల ఒడ్డుకి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ నేను తీసుకున్న దీపాన్ని ఇలా 365 దీపాన్ని అయితే నదిలో వదలాలని నేను అనుకున్నట్టుగానే ఆ గోదావరి నదిలోకి వదలడం జరిగింది. చాలా ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించుకుంటూ అన్ని విధాలుగా అందరికీ బాగుండాలి, నాకు బాగుండాలి, అందరూ నన్ను ఆదరించాలి, ఇలా మొక్కుకుంటూ నేనైతే దేవుణ్ణి స్మరించుకుంటూ అలా వదులుతూ చాలాసేపు అక్కడే ఉన్నామండి చాలాసేపు. కానీ ఇంకా మా పిల్లల విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు ఆల్రెడీ నా చాలా వ్లాగ్స్ చూస్తున్నారు కదా. పిల్లలు ఇంకా ఎలా ఆగట్లేదు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ అలాగే జరిగిందండి. మా బాబు కానీ డుబ్బు కానీ అలా వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళనైతే ఆపడానికి నాకు వీలు కాలేదు, కాస్త వదిలేయడం జరిగింది. బట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ నేను కూడా ఎంజాయ్ చేశానండి. పిచ్చుక గుళ్ళు కడుతూ ఉంటాం కదండి. అలా నేను డుబ్బుకి చెప్పాను. వాడు ఎలా అమ్మ అంటే నేను ఒకటి చూపించి ఆ తర్వాత తను కూడా ట్రై చేస్తూ అలా కడుతున్నాడు. చాలా బాగా కట్టాడండి. ఆ తర్వాత అయితే ఇక్కడ మీరు త్రివేణి సంగమంది అని చెప్పాను కదా, అది ఒక పాయ అటు నుంచి ఒక పాయ ఇటు నుంచి అలా వచ్చి మొత్తం పాయ అనేది గోదావరి గట్టు అంటే లోకి కలిసిపోయి 3 పాయలుగా త్రివేణి సంగమంగా ఉంటుంది. అది కూడా మనకు ఈ బోట్ వాళ్ళు చూపిస్తారండి. అక్కడ ఇక్కడ అని ఒక 3 పాయల్లాగా మనకు చిన్నగా బోట్లోనే వెళ్తూ ట్రావెల్ అవుతూ అలా అంతా తిరిగి చుట్టూరా చూసి అలా రావచ్చండి. అలానే మేము ఇప్పుడు రిటర్న్ అయిపోయాము, అలా చూడడం జరిగింది. ఆ తర్వాత రిటర్న్ అవుతూ ఉన్నాము. సో మాకైతే త్రివేణి సంగమంది కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఉంది. అసలు 3 పాయలది ఇక్కడ జరగడము, ఇంత విశిష్టత ఉన్న టెంపుల్ని చూడడము బాగా అనిపించిందండి. చాలా ఎంజాయ్ చేసాం కూడా. మేము ఇలా చిన్న బోట్లో వెళ్తుంటే కూడా చాలా అంటే దూరం నుంచి చూస్తుంటే అక్కడ మనకు డ్యామ్ కనిపిస్తుంది. ఈ డ్యామ్ ఏంటంటే ఇక్కడ 2 డిస్ట్రిక్ట్ల కలిపి ఉన్న డ్యామ్ అండి ఇది. నేను చూపిస్తాను తర్వాత మీకు మెల్లిగా క్లియర్గా అంతా. అయితే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, అది కూడా నేను చెప్తాను, చూస్తూనే ఉండండి. అయితే ఇక్కడ ఈ త్రివేణి సంగమం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయట. ఇక్కడ ఆ పుష్కరాలకు కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం, ఇక్కడ స్నానం చేయడం, వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు సంపాదించుకోవడం, ఇలా అన్ని రకాలుగా జరుగుతూ ఉంటుందని చెబుతున్నారు. సో మా వాళ్ళైతే పిల్లలైతే ఇగో మా పెద్దోడు ఒక సినిమా లెవెల్లో షూట్ చేస్తున్నట్టుగా చెయ్యమ్మా అంటే గల నాకు వచ్చినట్టు ట్రై చేశాను. వాడు చూడండి ఎలా చక్కగా చేస్తున్నాడో డుబ్బు. ఇలా చేస్తుంటే చిన్నోడు అంటే ఏంటా అన్న చేస్తుంది అన్నట్టుగా షాక్ అయిపోయి వాడినే చూస్తూ ఉన్నాడు. అది కూడా నేనైతే భలే థ్రిల్గా అనిపించింది. కొంచెం ఎంజాయ్ కూడా చేసాం. ఆ తర్వాత చిన్నోడిని కూడా తీసుకెళ్ళి అక్కడికి నిల్చోబెట్టేసి వాళ్ళిద్దరిని కలిపి అలా తీసి అలా ఇద్దరితో ఎంజాయ్ చేపిస్తూ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్న చుట్టూరు ఉన్న ప్రతి ప్లేస్ని ఎంజాయ్ చేయడం మాకైతే అలవాటు చేసుకున్నాము. చెప్పినట్టుగానే నదిలో వెళ్తుంటే ఒక డ్యామ్ చూపించాను కదండి, అక్కడికే వచ్చామండి. ఈ డ్యామ్ వచ్చేసి 2 జిల్లాలను కలుపుతూ ఇది కట్టారండి. అయితే ఇదేంటంటే తెలంగాణ ఒక జిల్లా, మహారాష్ట్ర ఒక జిల్లా, ఇటువైపు తెలంగాణ అటువైపు మహారాష్ట్ర అలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కాళేశ్వరం టెంపుల్ అయితే మనకు పక్కాగా వచ్చేసి తెలంగాణ కిందికే వస్తుందండి.
2 జిల్లాలను కలిపి అయితే కనిపిస్తుంది, కానీ తెలంగాణలోనే ఉంటుంది కాళేశ్వరం టెంపుల్. సో నేనైతే చెబుతూ ఉన్నాను కదా లాస్ట్ వరకు ఒకటి చెప్తానని. మనకు ఇది కాళేశ్వరం అనేది దక్షిణాది కాశీగా పిలువబడుతుందండి. ఇక్కడ కాశీకి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ అంటే ప్రశాంతంగా పూజ చేసుకుంటే ముక్తి లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఒక జన్మ ఎత్తిన తర్వాత ఖచ్చితంగా ఒకసారన్నా ఈ కాళేశ్వర టెంపుల్ని దర్శించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని, లేదా వచ్చిన తర్వాత కాళేశ్వరుని దర్శించుకోకుండా ముక్తేశ్వరుని ఫస్ట్ దర్శించుకున్న లోపం జరుగుతుందని చెప్తున్నారు. సో ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ కాళేశ్వరుణ్ణి ఆ తర్వాత ముక్తేశ్వరుని ఇద్దరిని ప్రార్థిస్తే మనకు ముక్తి జరిగి మంచిగా ప్రశాంతంగా మన జీవితం అనేది జరుగుతుంది అంటున్నారు. ఏ బాధలు ఉన్నా ఇక్కడికి వచ్చాక అవి అన్నీ వెళ్ళిపోతాయని చెబుతున్నారు. సో మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇలా జరిగిందండి మా డే. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.